ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో నా ఛానల్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బోత్ దే ఆర్ ఫాలోయింగ్. ఫస్ట్ నేను సమాసాల్లో ఈజీ సమాసాలు చెప్పి తర్వాత హార్డ్వి చెప్దాం అనుకుంటున్నా. సో ద్వంద్వ సమాసం ఈజీ. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే సమాసాలు తెలుగు మీడియం వాళ్ళైనా సరే తెలుసు అని అనుకుంటున్నాము, కానీ మనకు కూడా చాలా తెలియని విషయాలు ఉంటాయి. ఓకే, ద్వంద్వ సమాసం అంటే ఏంటిది అంటే సింపుల్, యూ కెన్ లాజిక్ హియర్. సో రామ లక్ష్మణులు, రాముడును లక్ష్మణుడును, రెండింటి గురించి ఉభయ పదార్థ ప్రధానం అంటే రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఐ విల్ టెల్ యూ. రామ లక్ష్మణులు, రాముడును కామ లక్ష్మణుడు, సీతారాముడు, సీతయ్యును రాముడును. ఓకే, సో సూర్యచంద్రుడు, సూర్యుడును చంద్రుడును. అండ్ తల్లిదండ్రులు, తల్లియును కామ తండ్రియును. అండ్ కృష్ణార్జునుడు, కృష్ణుడును కామ అర్జునుడు. అండ్ నిరాశ నిస్పృహులు, నిరాశయును నిస్పృహేను. నీతి నియమాలు, నీతియును నియమమును. అండ్ చదువు సంధ్యలు, చదువుయును సంధ్యయును. దీస్ ఆర్ ద్వంద్వ సమాసం. అంటే రెండు అలగలగ వచ్చేస్తున్నాయి, మీకు అర్థమవుతుంటుంది. అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేసి అంటే తల్లియును తండ్రియును. తల్లి కృష్ణుడు, రెండు నామవాచకాలు. ఓకే, తల్లి తండ్రి అంటే కూడా మనం అర్థమవుతుంది, చదువుయును సంధ్యయును. ఓకే, నెక్స్ట్ బహువీరి సమాసం, బహుపద ద్వంద్వ సమాసం. ఎప్పుడు బహుపద ద్వంద్వ సమాసం అంటే ఇక్కడ చూడండి, మనోవాకాయ కర్మః, మనును వాకయమును కర్మేను. చూడండి, 3 పదాలు వచ్చినాయి ఇందులో. అక్క చెల్లెలు, అక్కయ్యను చెల్లెలును. నెక్స్ట్ ఎత్తు. 2 పదాల కంటే ఎక్కువ పదాలు ఉంటే బహుపద ద్వంద్వ సమాసం. ఎత్తు పల్లములు, ఎత్తునైనదనియు పల్లెదనియను. అంటే ఎత్తైనది లోతైనది అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద్విగువ సమాసం. ద్విగువ సమాసం అని దేనిని అంటారు? సో సంఖ్య అని రావాలంటే బ్లైండ్ మార్క్ గుర్తుపెట్టుకోవచ్చు. సంఖ్య అని వస్తే దానినే ద్విగువ సమాసం అంటారు. త్రిలోకములు, 3 సంఖ్య గల లోకములు, చతుర్భుజములు, 4 సంఖ్య గల భుజములు. అండ్ పంచపాండవులు, పంచ సంఖ్య గల 5 సంఖ్య గల పాండవులు. అష్టదిగ్గజాలు, 8 సంఖ్య గల దిగ్గజాలు. అండ్ నవరాత్రులు, 9 సంఖ్య గల రాత్రులు. దశావతారాలు, 10 సంఖ్య గల అవతారాలు. అష్టాదశ పురాణాలు, అష్టాదశ అంటే 18 సంఖ్య గల పురాణాలు. అండ్ శతపారాధములు, శతము అంటే 100 సంఖ్య గల అపరాధములు. అపరాధ శతకములు. ఎప్పుడైనా ఫస్ట్ పదాన్ని పూర్వపదము అంటారు, సెకండ్ పదాన్ని ఉత్తర పదము అంటారు, గుర్తుపెట్టుకోండి. అపరాధముల యొక్క సంఖ్య గల శతములు. షష్ఠి. చూడండి, అపరాధ శతములు మనం ఏంటిదంటే అపరాధముల యొక్క సంఖ్య శతములు. యొక్క అని వచ్చింది కాబట్టి ఇక్కడ షష్ఠి తత్పుర సమాసం వస్తుంది. షష్ఠి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు. సో సంఖ్య కంపల్సరీ రావాలి, పూర్వ పదములోనే ఉండాలి సంఖ్య కూడా. ఈ ఫస్ట్ పదం ఉంది కదా, త్రీ లోకములో 3 అనేది పూర్వపదము, లోకములు అనేది పరపదము లేదా ఉత్తర పదము. పంచ చూడండి, ఫస్ట్ వన్ అష్ట పూర్వ పదంలో నెంబర్ రావాలి, ఖచ్చితంగా నెంబర్ రావాలి. చూడండి, ఇక్కడ అపరాధ శతములు ఉత్తర పదంలో వచ్చింది కాబట్టి ఇది ఏం కాదు, ద్విగువ సమాసం కాదు. ఇలాంటివి నేర్చుకోవాలి డిఫరెన్స్. శతములు అనేది ఉత్తర పదంలో వచ్చింది, పూర్వపదంలో రాలేదు కాబట్టి అపరాధముల యొక్క శతములు సంఖ్య రాదు ఇక్కడ. ఓకే, సంఖ్య అనేది ఇట్లా మామూలుగా సంఖ్య అనేది ఫస్ట్ రావట్లేదు ఇక్కడ. ఓకే, బహువీరి సమాసం అంటే ఏంటిది? అన్య అంటే ఇతర, ఓకే, వేరొక దానికి. ఇక్కడ ఏంటిదంటే కలవాడు రావాలి. ముక్కంటి 3 కన్నులు కలవాడు ఈజ్ ఇంపార్టెంట్. చతుర్ముఖుడు, 4 ముఖములు కలవాడు. చతుర్ముఖుడు, ముఖుడు ముఖములు కలవాడు. నెక్స్ట్ సహస్రాక్షుడు అంటే ఏంటిదంటే 1000 కన్నులు కలవాడు. ఎవరు? చూడండి, 3 కన్నులు ఎవరు కలవాడు? శివుడు. బ్రహ్మదేవుడు 4 ముఖాలు. నెక్స్ట్ ఇంద్రుడు, 1000 కన్నులు కలవాడు ఇంద్రుడు. అండ్ కమలాక్షి, కమలంబ వంటి కన్నులు కలది. కమలంబు అంటే తెలుసు కదా మీకు, వంటి కన్ను కలది, లక్ష్మీదేవి అమ్మవారు. నెక్స్ట్ కలహభోజనుడు, కలహముయే భోజనము కలవాడు. కొందరికి ఎప్పుడు కొట్లాడుకుంటుంటేనే ఇష్టము, సో అదే భోజనంగా చేస్తారు ఫైటింగ్స్ చేసి. సో అటువంటి వాటిని ఏమంటారు అంటే బహువీరి సమాసం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కలవాడు అనే పదం వస్తే చాలు, బహువీరి సమాసం. నెక్స్ట్
విశేషణ చూడండి, ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ఎక్కువ ఉంటుంది. అలాగే విశేషణ ఉభయపద కర్మాధారయ సమాసం కూడా ఉంటుంది. ఉభయ అంటే తర్వాత. చూడండి ఒకసారి, మృదు మధురము, మృదువైనది మధురమైనది. మైనది, మై వస్తుంది చూడు, అయి ఉండాలి, విశేషణమే అయి ఉండాలి. మృదు మధురము విశేషణం అంటే మృదు అంటే ఏంటిది, మృదువుగా ఉండడం. మధురమైనది అంటే స్వీట్గా ఉండడం. ఎత్తు పల్లాలు ఇంటికి గుణాన్ని తెలియజేస్తుంది చూడు, ఇది ఎత్తైనది పల్లైనది, ఎత్తుగా ఉంది లోతైనది, చిన్న పెద్ద, చిన్నదైనది పెద్దనైనది. సరస సలభాలు, సరసనమైనది ఉల్లాసాలు. అంటే ఇక్కడ ఏంటివంటే మనకు గుణాన్ని తెలియజేస్తున్నాయి. ఈ పదాలను బాగా అబ్జర్వ్ చేయాలి. సో ధీరోదాత్తుడు, ధీరుడు ఉదాత్తుడు. చూడండి, శీతోష్ణము, శీతలమైనది ఉష్ణమైనది. మైనది, నెక్స్ట్ శీతలమైనది ఉష్ణమైనది అంటే చల్లగా ఉంది వేడిగా ఉన్నది. శాంతామధురము, శాంతముమైనది మధురమైనది. అంటే కష్ట సుఖాలు, కష్టముమైనది సుఖమునైనది. శాంత గంభీరములు, శాంతమైనది గంభీరమైనది అంటే కూల్గా ఉన్నారు, గంభీరంగా ఉన్నారు, గర్వంగా. సో మీరు ఈ పదాలని అబ్జర్వ్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ సమాసాల్లో. ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ, గుణాన్ని వ్యక్తం చేస్తుంది చూడండి. అంటే ఎలా ఉంది, సైజు, షేపు, స్వీట్గా ఉందా, గంభీరంగా ఉన్నారా, చల్లగా ఉందా, వేడిగా ఉందా, ఇవి అబ్జర్వ్ చేయాలి కంపల్సరీ. మనం అనుకుంటాం సమాసాలలో ఓకే ఇట్లా వస్తే అట్లా అనుకుంటాం, కానీ చాలా విషయాలు ఉంటాయి, తెలియని విషయాలు. సో ఈ షుడ్ కంపల్సరీ ఫాలో కాండి. సో నెక్స్ట్ వీడియోలో మిగతా సమాసాలన్నీ నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.